మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత న్యాయాధిపతులు వారిని ఏలుతున్న దినములలో శత్రువులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, అన్యజనులు ఏ విధంగా యుద్ధములు చేయుటకి వారికి రాజు ఉన్నాడో మాకు కూడా మా యొక్క యుద్ధములు చేయటానికి, శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడటానికి మాకు కనిపించే ఒక రాజును దయచేయండి అని వారు దేవునికి ప్రార్థన చేశారు. ఇది బయటకు చూస్తే చాలా తెలివైన కార్యంలా కనిపిస్తుంది, మంచిదే అనిపిస్తుంది. కానీ దేవుడికి ఆ ప్రార్థన నచ్చలేదు. ఇశ్రాయేలుకు రాజు యెహోవాయే, యుద్ధము యెహోవాదే, యుద్ధశూరుడాయన, సైన్యములకు అధిపతి అయిన వాడు. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. నా స్వకీయ సంపాద్యంగా మీరుందురు. సమస్త లోకము నాదే కదా. అయినను ఈ లోకములోంచి నేను మీ పితరులను ప్రేమించి మిమ్ములను నాకు సొంత జనులగునట్లుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నా నిబంధన మీరు అనుసరిస్తే నేను సర్వలోకంలో ప్రజల కంటే మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాను. పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు కట్టని ఇళ్లల్లో మీరు నివసిస్తారు. తవ్వని బావుల్లో నీళ్లు చేదుకుంటారు. నాటని చెట్లను మీరు భుజిస్తారు. నా నిబంధన ద్వారా నేను అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరందరూ ఆశీర్వదించబడతారని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. దేవుడే ఇజ్రాయేలుకి రాజుగా ఉంటానన్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలనుకున్నారు, కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు వాళ్ళు నిలబడకుండా లోకం ఎలా ఉందో లోకములో కలిసిపోవటానికి ఇష్టపడ్డారు. లోకములో ఉన్న పద్ధతులను వాళ్ళు ఆశపడ్డారు. దేవుని ఆశీర్వాదము కావాలి, లోకపు యొక్క భద్రత, లోకము నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వీరు కోరుకుంటున్నారు. దేవుడు వారిని దీవించాలని కోరుకున్నారు వారు. అదేవిధంగా లోకములో ఎలాగో ఒక రాజు ఉండి వారిని యుద్ధము చేసి కాపాడుతాడో ఆ యొక్క కాపుదల వారు కోరుకున్నారు. కనిపించని దేవుడు రాజుగా ఉండటం వాళ్ళకి సరిపోలేదు. మా రాజు మాకు కనపడాలి అనుకుంటున్నారు. విశ్వాసం అనగా కనిపించని దాన్ని నమ్మటం కదా. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవాటికి రుజువై ఉన్నది కదా. చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులని ప్రభు అంటున్నాడు తోమాతో. చూడక నమ్మినవాడు ధన్యుడు. ఆయన మాట నమ్మితే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన మాట నమ్మటం గొప్పది. కనిపించని దేవుని అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైంట విశ్వాసం అంటే అదృశ్య లోకం ఉన్నది. అదృశ్య దేవుని చూచుచున్నట్లు మోషే రాజాజ్ఞకు భయపడకుండా వెళ్ళిపోయాడు. అదృశ్యమైన వాడిని చూచాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న రాజు అయిన నెబుకద్నెజరును వాళ్ళు చూడట్లేదు, కానీ అదృశ్యుడైన దేవుణ్ణి వారు చూస్తూ ఉన్నారు. 103వ కీర్తన 18వ వచనంలో ఆకాశమందే ఆయన తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజు ఆయన. ఎవరు రాజు? భూమి మీద రాజ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కనిపించే రాజ్యాలు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన నిజమైన రాజు, రాజులకు రాజు ఆయన పేరు. ఆయన నిజమైన రాజు, ఇజ్రాయేలు రాజు. ఆయన దేవుడే నా రాజు. యెహోవాయే నా రాజు.
దేవుని బిడ్డ, దేవుడు ఆకాశంలో రాజుగా ఉండి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజును చూసుకుంటూ మనం బ్రతకాలి. రోజు ఆ రాజు యందు విశ్వాసంతో కనిపించని రాజును చూడాలి. అదే విశ్వాసం. కానీ రోజు మనము కనిపించని రాజును చూడలేకపోతున్నాం. మనం ఈ లోకములో మనం నివసిస్తున్నా మన ఆత్మలో దేవుడు పరలోకములో ఉండి సమస్తాన్ని ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడని, దేవుని రాజ్యంలో ఉన్నామని మనం నమ్మాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఒకడు క్రొత్తగా జన్మించడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తే, దేవుని వాక్యం ద్వారా నువ్వు జన్మిస్తే, క్రొత్త జన్మ పొందుకుంటే, బాప్తిజం ద్వారా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. క్రొత్త జన్మ ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు యేసు ప్రభు. దేవుని రాజ్యం దేవుని సన్నిధిలో ఉంది. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మానవుల పాపాల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినము తిరిగి లేచి ఆరోహణమై పరలోకంలో కూర్చున్న తర్వాత తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించినప్పుడు దేవుని రాజ్యము ప్రారంభించబడింది. ఆ రాజ్యంలో 120 మంది ఆ రోజు చేరారు మేడగదిలో. దేవుని రాజ్యంలో ఉన్న వారికి దేవుడు రాజుగా ఉన్నాడు. దేవుడు వారికి ప్రావిడెన్స్ ఇచ్చాడు, వారికి కావాల్సిన పోషణ ఇచ్చాడు, దేవుడు వారికి కాపుతలు ఇచ్చాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు ఆయన పనులు వారి ద్వారా జరిగించుకున్నాడు. అందుకే సీజర్ రాజును ఒప్పుకోమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడే రాజును ఒప్పుకున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటకు ఇష్టపడ్డారు. దేవుని బిడ్డ ఇశ్రాయేలు ఆనాడు సమూయేలు సమయంలో వాళ్ళు అంటున్నారు, మాకు కనిపించే రాజు కావాలి. లోకపు పోకడలను వారు ఆశపడుతూ ఉన్నారు. లోకపు రాజ్యాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. లోకంలో ఏం జరుగుతుందో మాకు అది కావాలంటున్నారు. లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడుతున్నారు. లోకంలోంచి ప్రత్యేకించుకున్నాడు దేవుడు మమ్మలను. ఐగుప్తులోంచి ప్రత్యేకించుకున్నాడు మమ్మల్ని దేవుడు. ఐగుప్తు రాజు నుంచి మమ్మల్ని విడిపించిన రాజు ఈయన కదా అనే విషయం మర్చిపోయారు. ఐగుప్తు నుంచి ఎవరు విడిపించగలరు? దేవుని హస్తం విడిపించింది వారిని. ఈ కనిపించని రాజుని, మేలులు చేసిన రాజుని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా అలాగున్నావా దేవుని బిడ్డ? దేవుడు నీ రాజుని జ్ఞాపకం చేసుకో. ఆయన రాజులకు రాజు. నిన్ను తన రక్తముతో కడిగి, నిన్ను కొని కడిగి, నిన్ను ఆయన రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజగా చేసుకున్నాడు నిన్ను. ఇది సువార్త. దేవుడే నీ రాజు. కానీ ఈయన కనిపించని రాజు. విశ్వాసంతో అనుదినము కూడా నీ ప్రాణాత్మ దేహాలను ఈ రాజుకి సమర్పించి, ఈ రాజును ప్రేమించి, ఈ రాజైన యేసుక్రీస్తుని సేవించేవాడిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అక్కడ సమూయేలు ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని తనకి జనముగా చేసుకుంటాకి ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని విడవడం. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయితే ఒక చక్కని మార్గం ఏంటో తెలుసా? నీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడిని తలుచుకో. దేని బిడ్డ, దేవుని మంచితనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు చేసిన మేలులను, అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావంటే దేవుడు నీకు మేలు చేశాడు. కరోనాలో చనిపోలేదంటే దేవుడు నీకు మేలు చేశాడు. ఇప్పటివరకు నీ పాపాన్ని బట్టి దేవుడిని నరకానికి పంపించలేదంటే దేవుడు నీకు మేలు చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ప్రతి క్రియను దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిష్కపటమైన హృదయంతో ఉండాలి. మోసము, వేషధారణ, కపటము, జిత్తులు మారి మాటలు, అతి తెలివితేటలు, మోసపు క్రియలు, ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. అయితే దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. కీడు చేయకూడదు. కీడు చేస్తే నీవు తప్పకుండా నాశనం అవుతావని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, ఈరోజు ముఖ్యంగా నీవు దేవుణ్ణి రాజుగా కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. లోకానికి భయపడొద్దు. లోకపాచారాలు నువ్వు చేయొద్దు. దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడని ధైర్యం కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తను సేవించేవారిని ఆశీర్వదిస్తాడు. తను ప్రేమించేవారిని ఆశీర్వదిస్తాడు. తను ఆశ్రయించేవారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. తన సొంత కుమారుడు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు? ఆయన నీ కాపరి, నిన్ను పోషించే దేవుడు. పక్షులను ఆయన పోషిస్తున్నాడు, ఆకాశ పక్షుల్ని. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నువ్వు ఆయన కుమారుడు కదా. ఏమి తిందుమయం త్రాగుదో నీ దేహమును గురించి, నీ ప్రాణం గురించి చింతించొద్దు. ఆయన నీ రాజు, నీ తండ్రి రాజు.
ఆయన సమస్తం ఇస్తాడు. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగిండి దేవుని సేవించు, దేవునికి భయపడు, నిష్కపటమైన హృదయం కలిగి ఉండు. లోకంలో ఉన్న వేషధారణంతా పులుపంతా తీసివేయి, నీలో నుంచి పాపాన్ని తీసివేయి, కీడును విసర్జించు, మేలు చేయి, దేవుణ్ణి సేవించు, దేవుని కొరకు బ్రతుకు. దేవుని బిడ్డ, ఒక్కరోజైనా దేవుని కొరకు బ్రతుకు, ఒక్కరోజైనా దేవుని కొరకు బ్రతుకు. నీ జీవితంలో ఇన్ని రోజులు నీ కొరకు బ్రతికావు కదా, నీ స్వార్థం కొరకు బ్రతికావు, లోకం కొరకు బ్రతికావు, ఇతరులను తృప్తిపరచుకోవటానికి బ్రతికావు, డబ్బు సంపాదించడానికి బ్రతికావు. ఒక్కరోజు నీ దేవుడి కొరకు బ్రతుకు. దేవుని యొక్క ఆశీర్వాదం వర్షం వలె నీ మీదకు వస్తుంది. ఒక్కరోజు దేవుని కొరకు బ్రతుకు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.